ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశ ప్రజలను కాపాడాలని చెప్పి ఉద్దేశంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక విశాల దృక్పథంతో, ఒక సంకల్ప దీక్షతో ఒకవైపు దేశ భద్రత విషయంలో దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ, మరోవైపు ఈ దేశ ప్రజలను కాపాడే ఉద్దేశంతో ఇక్కడ ఏ పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఎవ్వరికి ఇబ్బంది కావద్దు ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది. అనేక సంక్షేమ పథకాలు, అనేక నిధులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నప్పుడు కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి అవాస్తవాలను వాస్తవాలుగా ప్రజలకు చెప్పేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తహతహలాడుతూ వాళ్ళ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న సందర్భంలో వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా సమాజానికి అసలు విషయం తెలియాలనే ఉద్దేశంతో. అలా కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక ఇబ్బందులతో విలువలాడుతుంటే భారతదేశము శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాని ధీటుగా దేశంలో ఆర్థిక మందగమనం రాకుండా, ఆర్థిక అభివృద్ధిలో వేగం తగ్గకుండా అనేక నిర్ణయాలు, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఒకసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ జీడిపిలో 10% 20,85,000 కోట్ల ప్యాకేజ్తో ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కరోనా మహమ్మారి నుంచి ఈ ప్రజలను కాపాడే ఉద్దేశంతో ప్రత్యేకంగా వైద్య రంగంలో కానీ, ప్రజల ఆరోగ్య విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో అంతర్భాగం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత పార్టీ జెండాలను పక్కబట్టి ఈ దేశ ప్రజలను కాపాడని ఉద్దేశంతో శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తూ అన్ని రాష్ట్రాల ప్రజలను కాపాడాలని చెప్పి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఆ దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా 1,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కోవిడ్-19 సంబంధించి 215 కోట్లతో పాటు వైద్య పరికరాలు సదుపాయాల నిమిత్తము తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖకి ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా కరోనా నివారణ చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 7,14,000 N95 మార్క్స్, 7,14,000 N95 మాస్క్ ఇవ్వడం జరిగింది. 2,40,000 పీపీ కిట్స్, 22,50,000 హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్, RT-PCR కిట్స్ 3 లక్షలు ఇవ్వడం జరిగింది. RT-PCR కిట్స్ టెస్టింగ్ కోసము 3 లక్షల RT-PCR కిట్లు ఇవ్వడం జరిగింది. అలా RNA కిట్స్ 1,22,764, RNA కిట్స్ 1,22,764. ఇలా VTM కిట్స్ 52,000, 688 వెంటిలేటర్స్. ఇంకా వెంటిలేటర్స్ అవకాశం కొద్దీ పంపిస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ టెస్టుల కోసము ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి 14 ప్రభుత్వ ల్యాబ్స్కు, 21 ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇవ్వడం జరిగింది. ఇవి ఆరోగ్యపరంగా వైద్య ఆరోగ్య శాఖకి ఇచ్చింది. దీంతోపాటు ముఖ్యంగా వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి 40,000 కోట్ల రూపాయలను అదనపు నిధులను కేటాయించగా దీనివల్ల 367 కోట్ల అదనపు పన్ను దినాలను కల్పించబడ్డాయి.
ఇందులో తెలంగాణ రాష్ట్రానికి ఇది దేశానికి సంబంధించి వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి 40,000 కోట్ల రూపాయలను నిధులు కేటాయించడం అదనంగా దీనివల్ల 367 కోట్ల అదనపు పనిదినాలుగా గుర్తించే అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా 1,500 కోట్లకు పైగా నిధులు ఈ వలస కార్మికులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడింది. దేశంలో 81 కోట్ల మందికి ఆహార భద్రత కింద నెలకు 5 కిలోల బియ్యము 1 కిలో కందిపప్పు ఉచితంగా మొన్ననే ప్రకటించడం జరిగింది. దాని పేరే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. దాని కింద తెలంగాణ రాష్ట్రంలో 1,85,00,000 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరిన విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన 9 కోట్ల మందికి దేశంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 దఫాలుగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల సిలిండర్లు ఇవ్వడం జరిగింది. దేశంలో 9 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 దఫాలుగా ఇవ్వడం జరిగింది. దేశంలో జన్ధన్ యోజన కింద బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 500 రూపాయల చొప్పున 30,000 కోట్ల రూపాయలను 30,000 కోట్ల రూపాయలను 20 కోట్ల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1,04,00,000 మందికి 521 కోట్ల మేరకు దీని ద్వారా లబ్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1,04,00,000 మందికి 521 కోట్ల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు లబ్ధి చేకూరడం జరిగింది. దేశంలో 9,13,00,000 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19,075 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో రైతుకు సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 33,31,000 మందికి 670 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 33,31,000 మంది రైతులకు 670 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. దేశంలో 3 కోట్ల పెన్షన్దారులకు 3,000 కోట్ల రూపాయలను కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 6,65,956 మందికి 66 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దేశంలో భవన నిర్మాణ కార్మికులకు 2,30,00,000 మందికి 3,500 కోట్ల రూపాయలను కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 8,46,000 మందికి 127 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 8,46,000 మందికి 127 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దేశంలో 15,000 లోపు జీతాలు 100 మంది వరకు మాత్రమే ఉద్యోగాలు కలిగిన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యం మరియు ఉద్యోగులకు చెల్లించే PF మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరుస్తున్న విషయము ఇప్పటికే స్వయంగా మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా 72 లక్షల ఉద్యోగస్తులకు 3,06,000 యాజమాన్యాలకు లబ్ధి చేకూరితే దీనిలో తెలంగాణ రాష్ట్రంలో 2,10,000 మందికి 29 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. విపత్తుల నిర్వహణ కింద తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా 224 కోట్లను ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఇవి కేవలము కొన్ని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేసిన. వాళ్ళు అనేక రకాల సంక్షేమ పథకాలు అనేక రకాల నిధులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తూ పోతున్నది. ఒక్కరోజు సమయం సరిపోదు చెప్పాలంటే. ఇవి కేవలం నామమాత్రంగా కొన్ని ముఖ్యమైన విషయాలను ఇవాళ మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ ఇన్ని నిధులు కేటాయిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
20 లక్షల కోట్ల ప్యాకేజీని ఇవాళ ఆత్మ నిర్భర భారత్ కింద దేశ ప్రధాని ప్రకటిస్తే ఇది బోకస్ ప్యాకేజ్. ఇలా ఎవరు బోకసు, ఎవరిది బోకస్ ప్యాకేజో వాళ్ళ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ బోకస్, అందుకే కనబడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అలా రాష్ట్ర ప్రజలందరూ మా ముఖ్యమంత్రి ఏమేడు, మా ముఖ్యమంత్రి బాగున్నాడా, నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం, మా ముఖ్యమంత్రి ఏడిపోయిండు, ఏ ఇబ్బందులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి, దయచేసి ఒక్కసారి కనబడితే చాలు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆతృతతో ఆవేదనతో ఇవాళ ఎదురు చూస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాకపోవడం నిజంగా సిగ్గుచేటు. అంటే అంతకుముందు ముఖ్యమంత్రి ఎప్పుడు కనబడలే, ఎప్పుడు ఏం చేయలే, ఈయన పేరు కారంటే ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అసలే కనబడకూడదు పోయింది ముఖ్యమంత్రి ఇలా. కాబట్టి దయచేసి కేంద్రం ఇచ్చే ప్యాకేజ్ విషయంలో వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇబ్బంది ఉంటే ఇంకా కోరాలి ప్రభుత్వానికి, ఇబ్బంది లేదు. అలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతుంటే దేశ ప్రధానిని కోరాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రము అడగకముందే ఈ తెలంగాణ రాష్ట్రము ఈ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఒక మంచి దృక్పథంతో ఈరోజు నిష్పక్షపాతంగా ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని బోకస్, రాష్ట్ర ముఖ్యమంత్రి బోకస్, ఈ రాష్ట్ర ప్రభుత్వం బోకస్, ఈ రాష్ట్ర మంత్రులు బోకస్, టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బోకస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ముఖ్యమంత్రి పత్తా లేకుండా పోయి మంత్రులు అక్కడక్కడ వాగుతూ మోగుతూ మొరుగుతూ వల్ల ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఏమవసరమండి, సచివాలయం కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం ఇన్ని వేల కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ప్యాకేజ్ ప్రకటించింది. వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించింది. వాళ్ళ పేద ప్రజలను ఆపదలో ఆదుకునే ప్రయత్నం ఇలా ఆ దృష్టికోణంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే, దేశ ప్రధాని ఆలోచిస్తుంటే ఇవాళ ఇన్ని వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇలా దీనికి అదనంగా కోవిడ్-19 సందర్భంగా కానీ ఈ ప్రజలను కాపాడని ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ప్రకటించిందా? ప్రత్యేకంగా ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిందా? ప్రత్యేకంగా నిధులు కేటాయించిందా? 1000 కోట్ల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లు ఎవరు కేటాయించిన 1000 కోట్లు కనీసం ప్రజలను కాపాడుకునే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇలా ప్రజలందరూ పేద ప్రజలందరూ ప్రాణాలు పోతున్నాయి, అవి లెక్క కస్తలేవు, బయటికి కనబడతలేవు. ఇవాళ ఒక్కొక్క పేద వ్యక్తి అలా అనేక ఆసుపత్రులు తిరిగి అంబులెన్స్ దొరకక హాస్పిటల్లో చేర్చుకోలేక ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేయాల్సిందే, రిపోర్ట్ వచ్చే వరకు కూడా మేము టెస్ట్ చేయమంటే ఆ రిపోర్ట్ టెస్ట్ వచ్చేటప్పుడు కూడా ఈ వ్యక్తి యొక్క ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ అంబులెన్స్లో ప్రాణాలు కోల్పోతున్నారు, రోడ్ల మీద ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతుంటే విలువలాడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రికి కనబడతలేవు. మొన్న అర్ధరాత్రి 12 గంటలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి నాకు, అన్న ఏ హాస్పిటల్ తీసుకుంటలేరు మా నాన్నగారిని, దయచేసి సహకరించానంటే పేషెంట్ పేరు చెప్పు ఎక్కడున్నారంటే, అన్న ఇంకొక హాస్పిటల్కి పోయేస్తా, ఆ హాస్పిటల్కి వచ్చిన మేము చేరుకుంటున్నాము, ఆ హాస్పిటల్లో చేర్చుకోకుండా నీకు ఫోన్ చేస్తా అని చెప్పిన తర్వాత నేను 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన, తమ్ముడు ఏమైందంటే, అన్న ఎవ్వరు చేసుకోలే, మీకు ఫోన్ చేసినా హాఫ్ అన్ అవర్కే మా నాన్నగారు చనిపోయారని అని చెప్పన్నాడు. ఇవి కేవలం నా దృష్టికి వచ్చింది మాత్రమే. వాళ్ళ దృష్టికి రానిటువంటి ప్రాణాలు కోల్పోతున్నటువంటి కేసులు అనేకం ఉన్నాయి వాళ్ళ. ఎందుకంటే ప్రభుత్వము మొదట్లోనే నిర్లక్ష్యంగా వహించింది, ప్రతిష్ట కోసం పోయి అప్రతిష్ట మూట కట్టుకున్నది. వాళ్ళ టెస్టింగ్ కిట్ల కోసము టెస్టింగ్ కిట్లు 4,50,000 ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు చేసింది మొన్నటి స్పందించి టెస్టులు చేసింది కేవలం 1,00,000 కూడా కాలే. వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో లక్షలు చేస్తున్నారు. ఏమంటే ICMR గైడ్లైన్స్ మొన్నటిదాకా చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సూచనలు మొన్నటిదాకా చెప్పారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే విధంగా ఉందా అని చెప్పంటున్నారు. వాళ్ళు ఒక్కడు గుర్తుంచుకోవాలి, రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం లేదు. నేను ఒక మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందంటాడు ఒక మంత్రి, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం లేదు, ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం లేదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు. కేసుల సంఖ్య పెరిగింది, కానీ తమిళనాడులో కానీ
మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ భారతీయ జనతా పార్టీ ఏతర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెస్టుల సంఖ్య పెంచిర్రు. ఆ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దృక్పథం, ఇది సేవా దృక్పథం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఏంది? 3 దాకా టెస్టులు చేయమంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అని, మరి ఐసీఎంఆర్ చెప్పింది అదే ముఖ్యమంత్రి ఫోన్ చేసి టెస్టులు చేయండి అని చెప్పి. ఇప్పటికిప్పుడు టెస్టుల సంఖ్య ఎందుకు పెంచారు? అలా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మేము ప్రత్యేకంగా ఉండాలి, ప్రజల ప్రాణాలు ఓతవని, ప్రజలు ఏడవోత నాకేంది, ప్రజల క్షేమం ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, నా రాష్ట్ర ప్రతిష్ట ముఖ్యము, నేను ముఖ్యమంత్రిగా, నేను పోటు కానీ, నేను తోపు కానీ, నేనే పీకుడు కానీ అని చెప్పి అలా గొప్ప చెప్పుకోవడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ దేశంలో ప్రత్యేకంగా ఈయన పేరు ప్రతిష్ట పెంచుకోవడానికి అలా ప్రయత్నించడం వల్లనే ఇవాళ ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది, పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ ఉచితంగా 1000 కోట్ల రూపాయలు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేటాయిస్తున్నాడు. ఇవాళ ఈ కరోనా పాజిటివ్ పేషెంట్లను కాపాడడానికి ఉచితంగా టెస్టులు చేసే అవకాశం ఉంది కదా. 1000 కోట్లు సరిపోతే రాష్ట్రం దేనికోసం లేదు. 1000 కోట్ల రూపాయలను ఏదో ముఖ్యమంత్రి చెప్పిండో దాన్ని పేద ప్రజలకు ఉచితంగా టెస్టు చేయడానికి, పేద ప్రజలను కాపాడడానికి మీరు ఆ నిధులు కేటాయించండి. ఆరోగ్యశ్రీలో చేర్చరు, ఆయుష్మాన్ భారత్ను ఇంప్లిమెంట్ చేయరు, ఈ రాష్ట్రంలో అమలు చేయరు, మళ్ళీ తిరిగి ధరలు నిర్ణయిస్తారు. ఒక్కొక్క కార్పొరేట్ ఆసుపత్రికి పోతే టెస్టుల పేరుతోని 7 లక్షల రూపాయలు దాదాపు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తే దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వాళ్ళ బిల్లు చేతిలో పడితే కరోనా వైరస్ వల్ల వాళ్ళు ఈ హాస్పిటల్ సిస్టమ్ బిల్లు వాళ్ళ గుండె పొడుతో చనిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్రస్ లేడు. వాళ్ళ గవర్నర్ గారు స్పందించి మానవతా దృక్పథంతో ఇవాళ గాంధీ హాస్పిటల్, ఇవాళ దేశంలో ఏ గవర్నర్ వేండా అండి, ఏ ముఖ్యమంత్రి వేండా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేండా? గౌరవ గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్కి పోయి వసతుల విషయంలో, డాక్టర్ల విషయంలో, అక్కడ ఉన్న సిబ్బంది విషయంలో, అక్కడ ఉన్న పేషెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా తీసుకోలేరా అని చెప్పి భావించి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. దాన్ని విమర్శగా తీసుకుంటారు. రాష్ట్ర గవర్నర్ గారు ఇలా అందుకే ప్రగతి భవన్, ఫామ్ హౌస్ దారులు బంద్ అయిపోయినాయి, ఎందుకంటే ముఖ్యమంత్రి దొరకలేడు. అందుకే అందరు రాజ్భవన్ దారి పట్టింది. వాళ్ళ ప్రజలందరూ కూడా రాజ్భవన్ ద్వారా న్యాయం జరుగుతుంది. కనీసం రాజ్భవన్ ద్వారా ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్ ద్వారా సమాచారం ఇద్దాము అని చెప్పి ప్రజలు భావించి దారి రాజ్భవన్ దిగి పట్టినంటే ఈ ముఖ్యమంత్రి అడ్రస్ లేడు కాబట్టి, ముఖ్యమంత్రి పట్టించుకున్నాడు కాబట్టి ప్రజలందరూ రాజ్భవన్ దిగి దారి పట్టిండు. అదే చట్టం చెప్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పాలన కొనసాగించకుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగులను పట్టించుకోకుంటే, ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజల ప్రాణాలు హరించిపోతుంటే దిక్కు ఎవరండి? గవర్నర్ గారి దిక్కు. అందుకే ప్రజలందరూ కూడా రాజ్భవన్ దారి పడితే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారు అధికారులను పంపించమని అధికారులు ఇలా రమ్మని చెప్తే ఇవాళ అధికారులు రాకుండా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకోవడం ఇలా ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఉంచుకోవాలి. ఇలా సచివాలయం కూల్చడానికి ఫామ్ హౌస్కు ఇవాళ అధికారులను రప్పించుకోవడానికి ముఖ్యమంత్రి ఇవాళ పేద ప్రజల గురించి, ప్రజలు కాపాడడానికి, సూచనలు సలహాలు ఇవ్వడానికి, వాస్తవ విషయాలు తెలియజేసుకోవడానికి, సమీక్షించడానికి అధికారులను రమ్మంటే పంపించమంటే మాత్రం గవర్నర్ గారి దగ్గర పంపించే సమయం ముఖ్యమంత్రి గారు లేరు. అందుకే అధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. ఇవాళ ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ దయచేసి మీ విధానం మార్చుకోండి. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వల్ల ఇవాళ పూర్తి మీ వ్యవస్థ చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉన్నది. ఐఏఎస్ అనే పరిస్థితి నుంచి ఐఏఎస్గా మారండి. మీరు ఐఏఎస్ వ్యవస్థను తప్పుపడతలేండి. బ్రహ్మాండంగా చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, కానీ కొంతమంది అధికారులు మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ముగాస్తున్నారు. అలాంటి అధికారుల వ్యవహారశైలి వాళ్ళు ఇలా ప్రజల ప్రాణాలు హరించిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో వాళ్ళ కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత వెంటనే ఆ పేషెంట్ ప్రాణాలు కోల్పోతే ఆ డెడ్ బాడీకి సంబంధించి ఆ రిపోర్ట్స్ రాకముందే ఆ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తా ఉన్నారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్ హైకోర్టే ముట్టికాలేసింది. హైకోర్టు చెప్పినా ముఖ్యమంత్రి నాడు, కేంద్ర ప్రభుత్వం చెప్తే ముఖ్యమంత్రి నాడు, ప్రతిపక్ష పార్టీ చెప్తే ముఖ్యమంత్రి నాడు,
సాక్షాత్తు గవర్నర్ గారు చెప్తే ముఖ్యమంత్రి నాడు, పత్రికలు చెప్పినా ముఖ్యమంత్రి నాడు, తిరిగి పత్రికలు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి యాజమాన్యం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ ఒక పత్రిక రాసింది, రాస్తే సవరించి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా రాష్ట్ర ముఖ్యమంత్రికి. అరెస్ట్ చేస్తాను బెదిరిస్తాడు ముఖ్యమంత్రి. పత్రికా విలేకరుల సమావేశంలో పాత్రికేయులు క్వశ్చన్స్ అడితే వ్యంగ్యంగా మాట్లాడు, బెదిరించే ప్రయత్నం చేస్తాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా పత్రికా విలేకరుల సమావేశంలో ఫలానా యాజమానికి ఫలానా వ్యక్తికి కరోనా వైరస్ రావాలని కోరుకుంటున్నా అన్నాడు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి కదా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వలనే, ఈ ముఖ్యమంత్రి చేతకంతనం వలనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి పరిస్థితి తాపురించింది. మొత్తం దేశవ్యాప్తంగా నవ్వుకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి. అరే ముఖ్యమంత్రి కనబడతలేడు, ముఖ్యమంత్రి లేడని చెప్పి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంటే కనీసం నేను మీకోసం ఉన్నా, మీకోసమే ప్రయత్నిస్తున్నా, ఫామ్ హౌస్లో ఉన్నా, ప్రగతి భవన్లో ఏడవన్నా కూడా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను ఒక్క సందేశం ఇలా బయటకు వచ్చిస్తే ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం నెలకొంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు కూడా ఆత్మస్థైర్యం నింపాల్సిన ముఖ్యమంత్రి దాన్ని భిన్నంగా ఇలా ఎక్కడో ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో దొంగచాటుగా దాచుకుంటే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేది ఎవరు? కనీసం రాష్ట్ర మంత్రులు ఎలా ధైర్యం చేసి సహకరిస్తారంటే రాష్ట్ర ఒక్క మంత్రి కూడా ఒక్క విషయం కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించే ధైర్యం లేని రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏమనంటే ఎదుటి పార్టీలో మాడితే అందరు కలిసి ఒకేసారి మూకుమడిగా ఎగబడతా ఉంటారు. బట్ మొదటి నుంచి కూడా మేము చెప్పే సూచనలు సలహాలు పాటిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. మేము ఎక్కడ కూడా వ్యంగ్యంగా మాట్లాడే విమర్శలే. టెస్టుల సంఖ్య పెంచండి, పేదలకు సహకరించండి, ప్రతిష్ట కోసం అప్రతిష్ట మూటగట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం, సహకరిస్తామని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ అందించినాం. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి స్పందించకపోవడం వలన, పట్టించుకోకపోవడం వల్లనే ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇంతవరకు కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించే విషయంలో ఎక్కడ వెనుకంజ వేయలే. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ద్వారా రావాల్సిన వాటాతో పాటు అదనంగా ఈ నిధులు ఈ ప్యాకేజ్ ప్రకటించిన విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారి ముఖ్యమంత్రి కేంద్రం జేబులోకి వెళ్ళి ఇస్తుందా అని చెప్పి, మరి నువ్వు జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా తెలంగాణ రాష్ట్రానికి? కేంద్రం జేబులోకి వెళ్ళి ఇస్తలేని భావించే ఈ ప్యాకేజ్ ప్రకటించింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్ను నుంచి నువ్వు ఇవ్వాల్సిన జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు, ఉపాధ్యాయులకు ఇస్తారు, దాని కోత పెడుతున్నావు, పెన్షన్దారులకు కోత పెడుతున్నావు. నువ్వు జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా? మరి నోట్ల ముద్రించిస్తున్నావా తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు ఎందుకు కోత పెడుతున్నావు? నువ్వు ఇవాళ ఎన్ని కోట్ల ప్యాకేజ్ ప్రకటించావు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఎంతమంది పేద ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఎన్ని నిధులు ప్రత్యేకంగా కేటాయించినావు? ఒక్క పైసా లేదు, ఒక్క ప్యాకేజ్ లేదు. మరి కేంద్రం ఇన్ని రకరకాల ప్యాకేజు 1000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించింది. ఇవాళ ధనిక రాష్ట్రం అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రంలో కోవిడ్ సందర్భంగా పేద ప్రజలను కాపాడడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాడో ఒక్కసారి స్పష్టం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించకుంటే ఇలా రాష్ట్ర ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కేవలం కోవిడ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, రాజకీయ పార్టీ నాయకుల దృష్టి మళ్లించడానికి సచివాలయాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా పేద ప్రజలకేమో ప్యాకేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, జీతాల్లో కోత విధిస్తున్నాడు. ఇవాళ సచివాలయం కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి పైసలు ఎట్లా వస్తున్నాయి? ఆ పైసలు ఏదో ఇప్పుడు ఈ ఆపద సమయంలో విపత్కర పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం ఉంది కదా. ఇవాళ కూల్చడానికి అయ్యే ఖర్చును కూడా ఒక 2 జిల్లాలో కరోనా, ఒక 3-4 జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల కరోనా పాజిటివ్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆదుకునేటువంటి అవకాశం ఉండే. కూల్చడం వల్ల వచ్చినటువంటి ఒక కూల్చడానికి పెట్టే ఖర్చును కూడా కూల్చడానికి చేసే ఖర్చును కూడా ఇవాళ
తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ప్రజలను ఆదుకునేటువంటి అవకాశం ఉండే, కూర్చోడానికి వాళ్ళకి వచ్చే. ఇట్లా ఇవన్నీ పడుచుకోకుండా నేను అనుకున్నది చేస్తా అని చెప్పి ఒక చెడు ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించడం నిజంగా సిగ్గుచేటు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు, ఇంత ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుకున్నది. ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని చెప్పి ఇప్పుడు ఈ సమయంలో ఈ విపత్కర పరిస్థితిలో ఇబ్బందులకు గురే ప్రతి వ్యక్తి ఇబ్బందులకు గురే ప్రజలను చూసే ప్రతి మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను.